Dear students, in this class we will discuss about database system environment. Database system environment lo people, procedures and standards, people, procedures and standards, software, hardware, 4 types కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ నలుగురు డేటాబేస్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో ఉండి డేటాబేస్ యాక్సెస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పీపుల్ అంటే ఇక్కడ ఎండ్ యూజర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ప్రోగ్రామర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళని మనం పీపుల్ అంటాం. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అని చెప్పుకోవడం జరిగింది. అంటే డేటాబేస్లోకి డేటాని పంపించడానికి ఉపయోగించేటువంటి ఫ్రంట్ ఎండ్ ఫామ్స్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేసేటువంటి వాళ్ళని ఎవరు అంటారు? ప్రోగ్రామర్స్ అంటాం. దే ఆర్ డిజైనర్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్. ఇక్కడ మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ దేని బేసిస్ చేసుకుని డిజైన్ చేస్తాం? ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్. అంటే మాన్యువల్గా అడ్మిషన్ ప్రొసీజర్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ ప్రొసీజర్ కానీ ఏ విధంగా జరుగుతుందో దాన్ని మనం కంప్యూటరైజ్ చేస్తాం. చెప్పాం సిస్టమ్ వర్సెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. A system which does not include computer, but coming to information system, it may include computer as part of the environment. అంటే ఇన్ఫర్మేషన్ సిస్టంలో కంప్యూటర్ అనేటువంటి ఒక పార్ట్ కింద ఇంక్లూడ్ అయ్యి యాక్సెస్ చేయడం జరుగుతుంటుంది. అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం, ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా డేటాబేస్లోకి డేటాని పంపించడం, తిరిగి డేటాబేస్లో ఉండేటువంటి డేటాని ఒక పర్టికులర్ ఫార్మేట్లో రిపోర్ట్స్ ద్వారా మనం జనరేట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. డేటాబేస్ డిజైన్ చేసేటువంటి డేటాబేస్ డిజైనర్స్ అంటాం. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేవాడిని ఏమంటే అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటాం. ఇలా డిజైన్ చేసినటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఎండ్ యూజర్స్ అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ అనమాట. ఈ ఎండ్ యూజర్స్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్ డిజైన్ చేసినటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి డేటాబేస్లోకి డేటాని పంపిస్తుంటారు అనమాట. డిబిఎంఎస్లో ఇక్కడ డేటాబేస్ ఉంటుంది. ఈ డేటాబేస్లోకి డేటాని పంపించడం జరుగుతుంటుంది అనమాట. దీనికి మనకి డిడిఎల్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో క్రియేట్ కమాండ్ కానీ ఇన్సర్ట్ కమాండ్ కానీ ఇలాంటి వాటిని ఉపయోగించి డేటాబేస్లోకి టేబుల్స్ క్రియేట్ చేయడం, డేటాని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డేటాబేస్ డిజైనర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని డేటాబేస్ని డిజైన్ చేయడం జరుగుతుంటుంది అనమాట. ఈ డిజైన్ చేసిన డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మనం నేర్చుకునే అప్లికేషన్ ప్రోగ్రామ్స్, డేటాబేస్ ఇవన్నీ కూడా హార్డ్వేర్లో ఉంటాయి, అంటే హార్డ్ డిస్క్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ వస్తుంది, హార్డ్వేర్ వస్తుంది. సాఫ్ట్వేర్ అంటే మనం ఉపయోగించేటువంటి డేటాబేస్ సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్ అంటాం. అంటే ఒరాకిల్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ వాటిని సాఫ్ట్వేర్ అంటాం. హార్డ్వేర్ అంటే మనం ఉపయోగించే హార్డ్ డిస్క్ కానీ మనం ఉపయోగించే ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ నెక్స్ట్ బ్యాకప్ మేనేజ్మెంట్ సిడి డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్, ల్యాన్, వ్యాన్, నెక్స్ట్ వన్ ఈజ్ రూటర్స్, ఇవన్నీ కూడా హార్డ్వేర్లోకి వస్తాయి అన్నమాట. సో ఇనీషియల్గా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని ఎండ్ యూజర్స్ ఉపయోగించుకుని ఈ వాటి ద్వారా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా డేటాబేస్లో డేటా పంపిస్తుంటారు. తిరిగి ఒకవేళ డేటాబేస్లో డేటా కావాలన్నా కూడా ఎండ్ యూజర్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉపయోగించుకుని యూటిలైజ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. వన్స్ డేటాబేస్ డిజైన్ చేసిన తర్వాత ఆ డేటాబేస్లోకి వ్యాలిడ్ యూజర్స్ అంటే మనం ఎవరైతే యూజర్స్ని అప్రూవ్ చేసామో ఆ అప్రూవ్డ్ యూజర్స్ మాత్రమే డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి. వాళ్ళకి మాత్రమే మనం పర్మిషన్స్ గ్రాంట్ చేయాలి. ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి మనకి? మామూలుగా రైట్, రీడ్, ఎడిట్, అపెండ్ అంటాం. రైట్ పర్మిషన్ అంటే న్యూ టేబుల్స్ ఆర్ న్యూ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవడాన్ని మనం రైట్ అనే ఆపరేషన్కి చెప్తాం. తర్వాత రీడ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టెడ్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టెడ్ డేటాబేస్లోంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటే కనుక వాటిని ఏమంటాం అంటే రీడ్ అంటాం. అండ్ తర్వాత ఎడిట్ మీన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్లో ఉండే కంటెంట్స్ని ఎడిట్ చేసుకునే పర్మిషన్స్ కొంతమందికి ఉంటాయి. అండ్ తర్వాత అపెండ్ ఆల్రెడీ 10 రికార్డ్స్ ఉన్నాయి, ఈ 10 రికార్డ్స్కి కూడా అనదర్ రికార్డ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు దాన్ని అపెండింగ్ అంటాం. అపెండ్ పర్మిషన్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. సో ఈ పర్మిషన్స్ ఎవరికి ఇవ్వాలి? అకార్డింగ్ టు ది నెంబర్ ఆఫ్ యూజర్స్. అంటే కంప్యూటర్ ఆపరేటర్ ఒకళ్ళు ఉంటారు,
డేటాబేస్ డిజైనర్స్ ఉంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, అక్కడ ఒక సీనియర్ అనలిస్ట్ ఉంటాడు, అకౌంటెంట్ ఉంటారు. ఎవరికి ఇవ్వాల్సిన పర్మిషన్స్ వాళ్ళకి మాత్రమే ఇస్తాం అనమాట. అంటే కొంతమందికి ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉంటాయి. ఎండ్ యూజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు డేటాబేస్ని యూజ్ చేసుకోగలుగుతారు తప్ప డేటాబేస్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకునే పర్మిషన్స్ కొన్ని ఇవ్వరు. అంటే కస్టమర్ నెవర్ ఎడిట్ హిస్ కేవైసీ డీటెయిల్స్ డైరెక్ట్లీ. హీ హ్యాస్ టు కాంటాక్ట్ పర్టికులర్ బ్రాంచ్. ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఒక కేవైసీ ఫామ్, అంటే అతనికి ఆధార్ కార్డు కానీ మొబైల్ నెంబర్ కానీ ఇలాంటి పర్టికులర్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి డేటాని ఆధారంగా చేసుకుని ప్రూఫ్స్ ఆధారంగా అక్కడ ఉండేటువంటి ఒక అఫీషియల్, అంటే అకౌంటెంట్ కానీ క్యాషియర్ కానీ మేనేజర్ కానీ కన్సర్న్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అతని అకౌంట్లో ఉండేటువంటి మొబైల్ నెంబర్ ఇలాంటివి మాడిఫికేషన్ చేసుకునే పర్మిషన్స్ ఉంటాయి. అది మాడిఫికేషన్ పర్మిషన్. రీడ్ పర్మిషన్స్ అందరికీ ఉంటుంది. నా అకౌంట్ ఇన్ఫర్మేషన్ నేను డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్లో కానీ మొబైల్లో కానీ చూసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. అలాగే డిపాజిట్ చేసుకునే పర్మిషన్, ఇలాగా ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క యూజర్కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. ఈ పర్మిషన్స్ని అసైన్ చేసే వాళ్ళు ఎవరంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. డేటాబేస్ డిజైన్ చేసి అయిపోతుంది, అక్కడితో వాళ్ళ డ్యూటీ ఓవర్. బట్ ఆ డేటాబేస్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఇంకా తర్వాతది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. అంటే యూజర్ లాగిన్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళ సిస్టమ్ నుంచి నెట్వర్కింగ్ యాక్సెస్ అది కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత డేటాబేస్ అనేది పర్ఫెక్ట్గా స్టోర్ అయిందా లేదా, ఎప్పటికప్పుడు డేటాబేస్ని బ్యాకప్ చేసుకున్నామా లేదా. బ్యాకప్ మీన్స్ ఎందుకు బ్యాకప్ చేసుకోవాలి, ఏ సందర్భాల్లోనైనా సరే డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లమ్స్ డేటాబేస్ క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా డేటాబేస్ క్రాష్ అయ్యేటువంటి సందర్భం వచ్చినప్పుడు అప్పటి వరకు ఉండేటువంటి వాల్యుబుల్ డేటాబేస్ని మనం తిరిగి ఎలా పొందగలుగుతాం, పొందలేము కదా. కాబట్టి పర్ఫెక్ట్గా డేటాబేస్ స్టోర్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే డైలీ కానీ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ యాన్యువల్లీ కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం అసైన్ చేసుకుని ఆ పీరియడ్ ఆఫ్ టైం ద్వారా డేటాబేస్ని బ్యాకప్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఏదైనా సందర్భంలో డేటాబేస్ క్రాష్ అవుతుంది అంటే కనుక వెంటనే ప్రీవియస్ అప్పటి వరకు ఉన్నటువంటి స్టోర్ చేయబడినటువంటి డేటాబేస్ని బ్యాకప్ చేయబడినటువంటి డేటాబేస్ని రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే సెక్యూరిటీ మెకానిజమ్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చేసేవాడు అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మనకి చేస్తుంటారు. సో దిస్ ఈజ్ డేటాబేస్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్. సో ఎండ్ యూజర్ విల్ యూస్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ designed by the application programmers. How they design application programs? By using procedures and standards. అంటే కాలేజీకి సంబంధించినటువంటి ఒక అడ్మిషన్ ఫామ్ని డిజైన్ చేయాలి అంటే మాన్యువల్గా అసలు అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి, కాలేజీలో యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయని ముందర ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో జరుగుతున్నాయా, ఆఫ్లైన్లో జరుగుతున్నాయా, స్టూడెంట్ కౌన్సిలింగ్ ద్వారా అతని యొక్క సీట్ని అకామిడేట్ చేసుకోగలుగుతున్నాడా, లేకపోతే ఒక పర్టికులర్ కండిషన్ బేసిస్కి మనం సీట్స్ ఇస్తామా, లేదా మెరిట్ బేసిస్లో ఇస్తామా, రిజర్వేషన్ బేసిస్లో ఇస్తామా, ఇవన్నీ కూడా మాన్యువల్గా జరిగేటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ముందర మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. దీన్నే ప్రొసీజర్స్ అండ్ స్టాండర్డ్స్ అంటాం. ఇదే మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అంటే ఫ్రంట్ ఎండ్కి సంబంధించినటువంటి డిజైనింగ్ వెళ్ళేటప్పుడు దాన్ని ఎస్ఆర్ఎస్ అంటాం, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అని మనం చెప్పుకుంటాం. అంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలంటే డిజైన్ చేయమని అడిగేటువంటి క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే ముందర గ్యాదర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయాలి అంటే మాన్యువల్గా ఒక ప్రింటెడ్ ఫామ్ ఏ విధంగా ఉందో ఇలాంటి ఫామ్ని నువ్వు డిజైన్ చేయాలి. యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అంటే ఆ ఫామ్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఈ ఫామ్ ద్వారా ఎండ్ యూజర్ ఏం చేస్తారంటే తన దగ్గర ఉండేటువంటి డేటాని ఒక పర్టికులర్ ఫార్మేట్లో అందజేస్తాడు. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఉండాలి, డైరెక్ట్గా కమాండ్ ఇచ్చేయచ్చు కదా. డేటాబేస్లోకి డేటా ఎంటర్ చేయాలంటే మనకి డేటాబేస్ కమాండ్స్ ఖచ్చితంగా తెలియాలి. అందరికీ కమాండ్స్ తెలియవలసిన నెసెసిటీ లేదు. సో ఇక్కడ ఉండేటువంటి కంప్యూటర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డేటాబేస్కి సంబంధించిన డిబిఎంఎస్ కమాండ్స్ని యూజ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ వాళ్ళకి ఉండదు. అందు గురించి మనం ప్రోగ్రామ్స్ తయారు చేస్తాం. అంటే స్టూడెంట్ నేమ్ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ ఉంటుంది, మేల్ ఫీమేల్ రేడియో బటన్స్ ఉంటాయి, ప్రీవియస్ పాసింగ్ క్వాలిఫికేషన్స్ చెక్ బాక్సెస్ ఉంటాయి. అవన్నీ టిక్ చేసుకోవడం, బాక్స్లో డేటా ఎంటర్ చేయడం, లేదా సేవ్ బటన్ క్లిక్ చేయడం, అంతే వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. అలాగ ఒక పర్టికులర్ ఫార్మేట్లో నువ్వు తయారు చేసేటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫామ్ని ఏమంటాం అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇవి దేని ఉపయోగించి చేసామండి, ప్రొసీజర్స్ ఆర్ స్టాండర్డ్స్. ప్రొసీజర్స్ ఉపయోగించి మనం అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తాం. ఇలా డిజైన్ చేసిన అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారానే డేటాబేస్లోకి డేటాని పంపిస్తాం.
ఇది అప్లికేషన్ ప్రోగ్రామ్స్ దేనికి కనెక్ట్ అయి ఉంటారు? అప్లికేషన్ ప్రోగ్రామర్స్కి ఎండ్ యూజర్కి. ఇంకా ఇక్కడ డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ని డిజైన్ చేసేవాళ్ళు ఎవరు? డేటాబేస్ డిజైనర్స్. ఓకే, డిజైన్ చేసిన డేటాబేస్ని అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు అంటే హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. నెక్స్ట్ హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం. అంటే యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ప్రొవైడ్ చేయడం, తర్వాత ల్యాన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎవరంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాం. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఏమవుతుంది? సాఫ్ట్వేర్లోకి వచ్చేసరికి ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, రెండోది అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ అండ్ ఓఎస్ అండ్ అప్లికేషన్. ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఉపయోగించేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఒరాకిల్. ఓకే, ఒరాకిల్ అనేది మనం ఉపయోగించే డేటాబేస్ సాఫ్ట్వేర్. ఒరాకిల్ ఈజ్ ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్. Oracle is a database software. And what about hardware? హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్లోకి వచ్చేసరికి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్, మెమరీ. మెమరీ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, హార్డ్ డిస్క్, తర్వాత బ్యాకప్ డివైసెస్, ప్రింటర్స్ అండ్ స్కానర్స్. ప్రింటర్స్ అండ్ స్కానర్స్ ఇవి హార్డ్వేర్లోకి వస్తాయి. ఇంకా సిపియు, తర్వాత నెట్వర్కింగ్, నెట్వర్కింగ్, సిపియు అండ్ నెట్వర్కింగ్ ఇవి హార్డ్వేర్లోకి వస్తాయి అన్నమాట. సో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇవన్నమాట. సాఫ్ట్వేర్లోకి వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్, మన ప్లాట్ఫామ్ ఏం ఉపయోగించాలి? ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత అప్లికేషన్ సంబంధించి డేటాబేస్ సిస్టమ్. ఒక్కోసారి మనం సెంట్రలైజ్డ్ ఉపయోగించినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కాకుండా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉపయోగించవచ్చు అనమాట. లైనక్స్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇలాంటివి అన్నమాట. సో దిస్ ఈస్ ద వే we use particular software and hardware to use or to utilize a particular database. What about DBMS utilities? DBMS utilities అంటే అర్థం ఏంటంటే ఒకటి మెటాడేటా అంటే ఇక్కడ మనం ఉపయోగించేటువంటి డేటాబేస్, ఇక్కడ మనం ఉపయోగించేటువంటి డేటాబేస్లో ఉండే టేబుల్స్ ఏమేంటి ఉన్నాయి, ఆ టేబుల్స్లో ఫీల్డ్స్ ఏమేంటి ఉన్నాయి, ఆ ఫీల్డ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ as metadata. Data about data or characteristics of fields, characteristics of attributes is called as metadata. And the next one is utilities లో వచ్చేసరికి కమాండ్స్. ఏమేమి కమాండ్స్ ఉన్నాయి? creating table, inserting records, retrieving records, queries, sub queries ఇవన్నీ కూడా డిబిఎంఎస్ యూటిలిటీస్లోకి వస్తాయి అన్నమాట. అంటే డేటాబేస్లోకి డేటా ఎంటర్ చేయడానికి ముందు టేబుల్ క్రియేట్ చేయాలి కదా, టేబుల్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయి ఇందులో వస్తాయి. ఇవన్నీ కూడా మనకి 4 రకాల కమాండ్స్ ఉన్నాయి. డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, DCL కమాండ్స్, TCL కమాండ్స్ అని 4 ఉన్నాయి.
DDL commands, DML commands, DCL commands, TCL commands. DDL commands అంటే అర్థం ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటే ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్లో ఎటువంటి స్ట్రక్చర్స్ అంటే కన్స్ట్రెంట్స్ ఏమేమి అప్లై చేయాలి చెప్పే మనం యూనిక్నెస్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, అంటే ఫీల్డ్స్ రూల్స్ అవి ఏమేమి అప్లై చేయాలి. నెక్స్ట్ ఏదైనా మాడిఫికేషన్ డేటా టైప్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఎలా చేంజ్ చేయాలి, మనకి టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఏమంటే డిస్ప్లే చేయాలి, అవి DDL కమాండ్స్లోకి వస్తాయి. ఇంకా DML కమాండ్స్ అంటే అర్థం ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటాం. ఈ DML కమాండ్స్లోకి వచ్చేసరికి ఇన్సర్ట్ కమాండ్ అని, అప్డేట్ అని, డిలీట్ అని ఉంటుంటాయి అన్నమాట. ఓకే, సెలెక్ట్ అవుతుంది. ఇన్సర్ట్ కమాండ్ ద్వారా టేబుల్లోకి డేటా అంటే రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవడం, డిలీట్ కమాండ్ ద్వారా టేబుల్లో ఉండేటువంటి రికార్డ్స్ని డిలీట్ చేసుకోవడం, తర్వాత అప్డేట్ కమాండ్ ద్వారా టేబుల్లో ఏదైనా డేటాని ఆల్టరేషన్ చేయవలసి వస్తే, మాడిఫికేషన్ చేయవలసి వస్తే చెప్పాం. స్టూడెంట్ యొక్క కోర్స్ నేమ్ చేంజ్ చేయడం కానీ, లేదా స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ చేంజ్ చేయడం కానీ, స్టూడెంట్ నేమ్లో కరెక్షన్ చేంజ్ చేయడం కానీ, అతని యొక్క ఫీజు కరెక్షన్ చేయడం కానీ ఇలాంటివి చేయాల్సి వస్తే అప్డేట్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెలెక్ట్ కమాండ్. అంటే అసలు మన పర్టికులర్ కోర్సులో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు కౌంట్ కావాలి. ఫలానా కోర్సు సంబంధించి ఏ ఊళ్ళ నుంచి కోర్సు జాయిన్ అవుతున్నారు, టోటల్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వాటిలో ఉండే స్టూడెంట్స్ ఎంతమంది, పాస్ పర్సంటేజ్ ఎంత, ఫీజు ఎంతమంది కట్టారు, ఎంతమంది డ్యూ ఉంది, మొత్తం టోటల్ ఫీజు డ్యూ ఎంత, ఇలాంటి రిపోర్ట్స్ని జనరేట్ చేయాలంటే మనకి ద బెస్ట్ కమాండ్ ఏంటంటే సెలెక్ట్ కమాండ్. ఎక్కువగా క్వరీస్లోను, సబ్ క్వరీస్లోను మనం ర్యాండమ్గా అది బాగా ఫ్రీక్వెంట్గా ఉపయోగించే కమాండ్ ఏంటంటే సెలెక్ట్ కమాండ్ అనమాట. ఇవి DML కమాండ్స్లో వస్తుంది, DML కమాండ్స్లో వస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ DCL కమాండ్స్ అంటే అర్థం ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ అంటారు. దీన్ని కమిట్ అండ్ రోల్ బ్యాక్ అంటారు. కమిట్ రోల్ బ్యాక్లోకి వచ్చేసరికి ఏంటంటే చెప్పాం మనం డేటాబేస్లోకి కమాండ్స్ మనం ఇష్యూ చేసేసిన తర్వాత అండూ చేయవలసి వస్తే, అంటే నేను ఒక మాడిఫికేషన్ చేశాను స్టూడెంట్స్ అమ్మాయి మొబైల్ నెంబర్ చేంజ్ జరగకూడదు, మనమేమో చేంజ్ చేశాను, చేంజ్ జరగకూడదు అనుకుంటే అండూ చేయాలి కదా, సో దాన్ని రోల్ బ్యాక్ అంటాం. బోర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ చూడండి, ఏదైనా ఒక డేటా టైప్ చేసిన తర్వాత బోల్డ్ చేసేసాం, బోల్డ్ జరగకూడదు, అండూ చేస్తే బోల్డ్ అయినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో లేదా బోల్డ్ అయినటువంటి డేటా ఏదైతే ఉందో అన్బోల్డ్ అవుతుంది అనమాట. ఆ అండూ చేయడానికి ఉపయోగించేదాన్ని రోల్ బ్యాక్ అంట. కమిట్ అంటే అర్థం ఏంటంటే పర్మనెంట్ సేవింగ్. వన్స్ ఒకసారి అంటే సేవ్ కమాండ్ లాంటిది అనమాట. టేబుల్లో డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత మనం లేదా కమాండ్స్ అన్ని ఇష్యూ చేసిన తర్వాత కమిట్ అని ఇష్యూ చేస్తాం అనుకోండి, కమిట్ అనే కమాండ్ ఇచ్చాం అనుకోండి, ఇంకా పర్మనెంట్ అయిపోతుంది. దాంట్లో మనం చేసిన ఆపరేషన్స్ రోల్ బ్యాక్ చేసుకోవడం కుదరదు. అంటే వర్డ్ డాక్యుమెంట్లో సేవ్ చేయనంత వరకు నువ్వు అండూ చేసుకోవచ్చు, సేవ్ చేసిన తర్వాత అండూ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. సేవ్ అనేటువంటిది కమిట్, తర్వాత అండూ అనేటువంటిది ఏంటంటే రోల్ బ్యాక్ అనమాట. ఇవి DCL కమాండ్స్లోకి వస్తాయి. ఇంకా తర్వాత ట్రాన్సాక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఏ యూజర్కి పర్మిషన్స్ గ్రాంట్ చేయాలి, గ్రాంట్ అండ్ రివోక్. అడ్మినిస్ట్రేటర్ అనేవాడు ఒకడు ఉంటాడు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. వాడు మిగిలినటువంటి ఎండ్ యూజర్స్ అందరికి కూడా పర్మిషన్స్ ఇస్తాడు. ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఈ పర్మిషన్స్, ఏ కమాండ్స్ ఇష్యూ చేయాలి. అప్పుడు గ్రాంట్ అనే కమాండ్ ద్వారా తన దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరికీ కూడా పర్మిషన్స్ని గ్రాంట్ చేస్తూ ఉంటాడు. రీవోక్ అంటే అర్థం ఏంటంటే నేను ఇచ్చేసినటువంటి అసైన్ చేసిన పర్మిషన్స్ని మళ్ళీ తిరిగి తీసేసుకోవడానికి రీవోక్ అంటాం. సో గ్రాంట్, రీవోక్ ఆ కమాండ్స్ అన్నీ కూడా ఆ TCL కమాండ్స్లోకి వస్తుంటాయి. సో దిస్ ఈస్ డేటాబేస్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ఇందులో పీపుల్, ప్రొసీజర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉంటాయి. పీపుల్ అంటే ఇంకా వీళ్ళు, ప్రొసీజర్స్ అంటే ద మాన్యువల్ ఆపరేషన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్ సిస్టమ్. థ్యాంక్ యూ.